अच्छा 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 ओके। हैदराबाद में रहते आप? हाँ हैदराबाद में रहता हूँ। अब प्रॉपर है सदाशिवपेट के? सदाशिवपेट वही सदाशिवपेट। आरूर मालूम है ना? आरूर से लेफ्ट आरूर के अंदर है क्या? हाँ डैम हाउस। ए संदीप వేడుకోతురు మామూలుగా లేదు కదా పార్టీయా ఎక్కడ ఓకే ఏం పార్టీ? రేవ్ పార్టీ. అందరి నువ్వేంది ఇక్కడ ఏం చేస్తున్నావు? చేస్తావా ఏంది ఏం చేస్తున్నావు ఇక్కడ? మా ఊరి దగ్గర ఏం చేస్తారు మీరు? ఏయ్ నవీన్ మా ఊరి దగ్గర ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ? ఏ వాళ్ళు కూడా కనిపించారు మన వాళ్ళు దారిలా? ఏముంది ఇక్కడ? ఫామ్ హౌస్ అన్న రిసార్ట్. Yo guys, how are you all? Just a small ride. So చాలా రోజులు అవుతుంది బైక్ రైడ్ చేసి. సో ఇవాళ నేను చైన్ వేయించిన కొత్త చైను. సో 5000 రూపీస్ కాస్ట్ అయింది చైన్ రిప్లేస్మెంట్కి మొత్తానికి. సో ఇక్కడైతే ఇండికేషన్ అయితే చూపిస్తుంది ఆయిల్ చేంజ్ అని చెప్పేసి. ఆల్మోస్ట్ 3900 కిలోమీటర్స్ తిరిగిన. సో లాస్ట్ సర్వీస్తో కంపేర్ చేస్తే రీడింగ్ నెంబర్స్ వచ్చేసి ఓకే ఇంకొక 1500 తిరిగేసి సర్వీస్ చేయాలి. సో నానక్రంగూడ ఫినాన్షియల్ డిస్టిక్. సో మామూలుగా లేదు, మొత్తం ఏరియా మొత్తం బిల్డింగ్స్ మొత్తం ఒక మ్యాచ్ బాక్సెస్ లెక్క చిన్న చిన్న డబ్బాలు కనిపిస్తాయి అన్నీ. సో ఇంకా ఇంప్రూవ్మెంట్ చాలా అవుతుంది. అసలు ఒకప్పుడు ఇక్కడ మొత్తము పంట పొలాలు అవి ఇవి ఉంటే కానీ ఇప్పుడు మొత్తం అసలు గుర్తుపట్టకుండా అయిపోయింది నానక్రం కూడా మొత్తం. అబ్బా డస్ట్ ఒకటి బాగుంటుంది ఏరియాలో. మొత్తం ఇండస్ట్రియల్ వర్క్స్ నడుస్తున్నాయి ఇవన్నీ కాంప్లెక్స్లు. సో కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్గా ఫుల్ డస్ట్ ఉంటూనే ఉంటుంది ఇక. సో ఈ రైడ్ నేమ్ వచ్చేసి ఇది ఒక వీకెండ్ రైడ్ అంతే. దెర్ ఇస్ నో నేమ్ ఫర్ దిస్ రైడ్. సో ఇప్పటి వరకు 18,489 కిలోమీటర్స్ తిరిగిన. సో పర్ఫార్మెన్స్ వచ్చేసి కొన్నప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా సేమ్, అసలు నో చేంజెస్. అప్పుడు కొన్నప్పుడు స్టార్టింగ్లో ఎట్లుండేనో పికప్ ఇప్పుడు కూడా సేమ్ అదే పికప్ అదే టార్క్. అసలు ఈ బైక్ ఏంటంటే స్పెషాలిటీ, మనము ఏదైనా ఓవర్టేక్ చేసేటప్పుడు ఇట్లా యాక్సిలరేటర్ ఇస్తే ఇట్లా 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 వెళ్ళిపోతుంది అనుకో. పవర్ ఎక్కువ ఉంటుంది దీనికి, ఇంజన్ పవర్. ఈ రోడ్ వచ్చేసి మైస్కేప్ రోడ్డు. సో ఈ రోడ్లో మొత్తము డెవలప్ అయిపోయింది ఆల్మోస్ట్. లెఫ్ట్ రైట్ ఇక్కడ వరకు. నెక్స్ట్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఎక్కుతాం ఇప్పుడు నెక్స్ట్. మనం అటు సైడ్ పోవాలి సర్వీస్ రోడ్ ఎక్కాలంటే. ఇది వచ్చేసి నానక్రంగూడ సర్కిల్.
బండి ఇట్లా లేపుతుంటే ఇట్లా ఈజీగా గాల్లో వెళ్ళిపోతూనే ఉంటుంది మంచిగా. మెయిన్ వీస్ట్రోమ్ ఈ బైక్ ఏంటంటే డ్రాబ్యాక్ ఒకటి బ్యాక్ బ్రేక్. వెనకాలది బ్రేకు మనం ఇట్లా స్పీడ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ నేను ఫ్రంట్ బ్రేక్ నేను అసలు ఏం పట్టట్లేదు, బ్యాక్ బ్రేక్ ప్రెస్ చేస్తున్నా. సో కొంచెం స్లోగా డౌన్ అవుతుంది అన్నట్టు. అదే ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఫ్రంట్ బ్రేక్తోని అయిపోయి ఎంత ఫాస్ట్గా స్లో అయిపోయి అది. కాకపోతే స్కిడ్ అవ్వదు, ఇక డ్యూయల్ ఐబిఎస్ కదా, సో మస్తు సేఫ్టీ అన్నట్టు. నేను ఈ బైక్లో చాలా స్పీడ్ పోయినా, చాలా మస్తు కంట్రోల్ అయిపోయింది నాకు. చాలా ప్లేస్లలో మస్తు కంట్రోల్ అయింది బండి అయితే. సో ఇదొకటి నేను 100కి 100% రేటింగ్ అన్నట్టు మనది. సో బండి ఎప్పుడైనా కానీ ఇట్లా టాక్ ఇట్లా లేస్తున్నప్పుడు మనకు ఫుల్లీ సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. మనం ఇట్లా యాక్సిలరేటర్ ఇస్తున్నప్పుడు నేను లాస్ట్ స్పీడ్ ఈ బైక్ పైన ఇప్పటి వరకు 130 స్పీడ్ వెళ్ళిన. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొత్త బిల్డింగ్లు అవుతున్నాయి, ఎంఎఫ్ఈ అంట. మొత్తం శంకర్పల్లి దగ్గర దాకా మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అనేటివి స్టార్ట్ అయిపోయినాయి. మొత్తం ల్యాండ్ వాల్యూ కూడా మొత్తం గట్టిగానే పెరిగింది, మామూలుగా లేదు. హైదరాబాద్లో నానక్రం కూడా అండ్ ఫినాన్షియల్ డిస్టిక్. రోడ్డు మొత్తం ఖాళీ ఉంది, సర్వీస్ రోడ్. ఇట్లుంటే మనకు మంచిగా అనిపిస్తుంది. అప్పుడిగా ఒకటి స్పీడ్ బ్రేకర్లు చూసుకుంటూ పోవాలి. సర్వీస్ రోడ్లో కూడా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అవి కనుక చూసుకోకుండా పోతే ఏమవుతుంది అంటే జంప్ అవుతాం. ఒక్కోసారి బండి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది, అక్కడ చూసుకోవాలి. కొన్ని ప్లేస్లలో ఏంటంటే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కానీ ఆ రోడ్డులో కలిసిపోయి ఉంటాయి, కనిపించాయి అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే మేజర్గా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది చూసుకోకుండా ఇట్లనే పోతారు. ఈ రూట్లో నేను కూడా కొత్తనే కొంచెం బాగా అబ్జర్వ్ చూసుకుంటూనే పోతున్నాను అన్నట్టు. చాలా మందికి తెలియదు, కేసీఆర్ ఇల్లు ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ అంటారు చూసిరా. ఇక్కడనే కనిపిస్తున్నాయి టవర్స్. దగ్గర బాగానే టవర్స్ ఉంటాయి. అసలు నంబర్ నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్గా. ఇది వచ్చేసి కొల్లూరు. ఇంకో ట్యాంక్ పైన చూడండి కేసీఆర్ నగర్ 2 BHK. మొత్తం ఒక కమ్యూనిటీ తయారైపోయింది అక్కడ, కేసీఆర్ నగర్. డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు, ఎవరు తీసుకున్నారు, ఎవరున్నారు, ఇక అదంతా మనకు ఎందుకులే.
ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట. ఇక్కడ కూడా ఎంఎఫ్ఈ మై హోమ్ గ్రూప్. ఏంది నీగనం క్రేన్లు ఉన్నాయి అటుపక్క ఇటుపక్క. ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ అవుతుందా ఏమో చేస్తున్నట్టు. ఒక బ్రిడ్జ్ కడుతుర్రా. ఓకే ఓకే. ఒకటి ఏంటంటే సస్పెన్షన్ బాగుంటుంది. ముందర అమ్మాయి బైక్ నడిపిస్తుంది. సో ఇట్లా ఉండాలన్నట్టు. అంటే ఎవరు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. సిగ్గుపడకుండా ఎవరు ఏది చేయాలనుకుంటే అది చేసేయాలంతే. ఇట్లా ఐ లైక్ ద వే. చాలామంది ఏంటంటే అరే నేను బైక్ నడపాలన్నా అని అమ్మాయి ఉంటుంది, యాక్టివ్ అనే కావాలంట. సో అది కరెక్ట్ కాదు. సో ఏది ఇష్టం ఉంటే అట్లా వెళ్ళిపోవాలంతే. ఓ ముందర ట్రక్కు ఆనింది ఆ పైన, కరెక్ట్ దానికి సమానంగా వస్తుంది అదట. అంటే హెవీ వెహికల్స్ పోకుండా అని చెప్పేసి అది కమాన్ లాగా పెట్టిర్రు దానికి. బండి మాత్రం మంచిగా నడిపిస్తున్నారు. గడియం స్కూల్ చాలా ఫేమస్, ఇంటర్నేషనల్ స్కూల్, కాకపోతే కాస్ట్లీ. సో సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది స్కూలు. స్ట్రైట్ పోతే ముంబై, రైట్ పోతే పటంచేరు. ఇది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ అన్నట్టు. ఇప్పుడు నేను ఈ మెయిన్ రోడ్కి వచ్చింది. ఇది NH44. अच्छा 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 ओके. हाँ हैदराबाद में रहते आप? हाँ हैदराबाद में रहता हूँ. अब प्रॉपर है सदाशिवपेट के? सदाशिवपेट वही सदाशिवपेट. आरूर मालूम है ना, आरूर से लेफ्ट हुआ आरूर के अंदर है क्या? हाँ यूट्यूब का चैनल है आपका भी? हाँ डेली डालते ब्लॉग? वो डेली का है, ओनली वीकेंड वीकेंड ऐसा है, उधर इधर घूमने को जाना पड़ता है. हाँ और अभी अपन भी हैदराबाद गए थे. हाँ घर पे
जा रहे अच्छा वीकेंड है बोल के नहीं वीकेंड नहीं अब यहाँ से रेगुलर डालने का है ब्लॉग सब अच्छा रेगुलरली हैदराबाद टू इधर उधर डेली हैदराबाद नहीं रहता अपना हाँ अब संगारेड्डी के ही ब्लॉग डालते रहना कभी सदाशिव पे गए कभी इधर गए कभी इधर पटेंजर हुए अब ठीक है आप लोग को जाते रहते ना फ्रेंड्स के साथ वो ब्लॉग डालते रहता हूँ ठीक है సో బ్రదర్ అయితే కలిసిండు సో మా ఏరియానే అన్నట్టుగా మన సైడే అన్నట్టుగా సంగారెడ్డి అంటే ఇటు సైడే కాబట్టి సో కొంచెం ఒక రైడరు ఇంకో రైడర్ని కలిస్తే అది కొంచెం ఒక ఆ ఫీలే కొంచెం వేరే ఉంటుంది అన్నట్టు అరే మనోడు వచ్చిండు ఇక మన రైడరే అన్నట్టు కొంచెం ఆ ఫీల్ ఉంటుంది మనకు సో మనం లెఫ్ట్లో నుంచి పోదాం ఈడ ఎస్కేప్ చేద్దాం సో ఇది NH44 ఎక్స్టెన్షన్ అయ్యింది అని అంటే రోడ్డు మాత్రం జబర్దస్త్ ఉంటుంది ఇక పోలీసు వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ పోతున్నారు సార్ మీరే ట్రిపుల్ రైడింగ్ పోతే ఎట్లా సార్ వీళ్ళకి ఫైన్ పడ్డదో లేదో మరి వెనకాల అయితే వాళ్ళు ఫోటోలు తీస్తారు ట్రాఫిక్ పోలీసు ఫ్యాన్స్ వచ్చారు ఇక్కడ చూడరే ఏ చెప్పు నీ ఇంట్రొడ్యూస్ చేయి నీ ఇక్కడ ఎందుకు ఆగినావు ఏం సంగతి ఫేమస్ టీ పాయింట్ దగ్గర ఎందుకున్నావు ఏడుకోతురు ఇంతకు సందీప్ ఏడుకోతురు మామూలుగా లేదు కదా పార్టీయా ఎక్కడ ఓకే ఏం పార్టీ రేవ్ పార్టీ ఓహో ఏ అట్లాంటివి చెప్పకూర్రి అసలే ఇది యూట్యూబ్లోకి పోతుంది రేవు లేదేమి మళ్ళీ మీరు బొక్కలోకి వెళ్తారు మరి మీ ఇష్టము మామూలు కలిసిర్రు జర మరి పార్టీ చేసుకుంటున్నట్టున్నారు కథ వేరే ఉన్నది ఓకే లెట్స్ రీస్టార్ట్ ద రైడ్
ఇందాక ఒకడు ఇట్లా కట్టు కొట్టి పోయిండు, ఆడు మామూలుగా కట్టు కొట్టలేడు ఆడైతే, ఆడు జస్ట్ మిస్. సో హైవేలు ఏంటంటే ఓవర్టేక్ చేయాలి, అది చుట్టుపక్కల ఉన్న ఇతరులందరికీ తెలిసే విధంగా ఓవర్టేక్ చేయాలి. సో మీరు కూడా జాగ్రత్తగా హైవేల మీద పోవాలని కోరుకుంటున్నాను. మంత్రి నువ్వేంది ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంది ఏం చేస్తున్నావు ఇక్కడ? మా ఊరి దగ్గర ఏం చేస్తారు మీరు? ఏయ్ నవీన్, మా ఊరి దగ్గర ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ ఏ వాళ్ళు కూడా కనిపించారు మన వాళ్ళు దారిలా? ఏముంది ఇక్కడ? ఫామ్ హౌస్ అన్న, రిసార్ట్. ఏ రిసార్ట్? సాజా ఫార్మ్స్ అండ్ రిసార్ట్. అచ్చా, ఓకే ఓకే, వస్తా మరి, నేను కూడా వస్తా నైట్. ఏమా స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయా మొత్తం? సురేష్ అన్న బ్యాచిలర్ పార్టీ. ఓ అవునా, ఓకే ఓకే, మామూలుగా ఉండదు అయితే. సరే, లెట్స్ రాక్ టు నైట్. ఈరోజు అంతా చిందేస్తాయి. ఏ అసలు మామూలుగా లేదు కదా అది. ఓకే రైట్ మరి. రికార్డ్ అడగకూడదు, మాట్లాడే ఫ్లోలో. ఏ అన్నా